Hello. Hello, How are you? I'm doing well. How about you? May I ask you one thing? Yes. మీరు మ్యారేజ్ కోసం ప్రొఫైల్ అప్డేట్ చేశారా? ఆర్ మీకు మార్కెట్‌లో ఎంత వరకు కట్నం వస్తుంది అని చెక్ చేస్తున్నారా? కట్నం ఈజ్ నాట్ మై ప్రయారిటీ. అమ్మాయి లక్షణంగా ఉంటే చాలు. మీరు మ్యారేజ్ కోసమే చూస్తే కెన్ వి మీట్ వన్స్? వాట్? మీకు నేను ఓకేనా? ఓకే కాబట్టే మెసేజ్ చేశాను. అంటే మీరు నా ప్రొఫైల్ మొత్తం చూసారు కదా! చూసాను కాబట్టే కదా మెసేజ్ చేస్తున్నా. ఐ యామ్ ఫైన్ విత్ ఎవ్రీథింగ్. మీకు ఓకే అనుకుంటే నాకు ఓకే. ఓకే. విల్ క్యాచ్ అప్ ఇన్ అంతారా రెస్టారెంట్ టుమారో మార్నింగ్. యాహ్! బట్ బట్ అంటే నేను ఎవరో కూడా తెలుసుకోకుండా డైరెక్ట్‌గా మీట్ అంటుంటే ఓకే కాబట్టే మెసేజ్ చేశాను. అయితే ఓకే అండి. రేపు కలుద్దాం. సీ యూ. బాయ్ బాయ్. బాయ్. హాయ్. హాయ్! ఏంటి బాగా లేట్ చేశానా? లేదు లేదు. అలవాటే. కూర్చోండి. ఏం తింటావు? ఐ మీన్ ఏం ఆర్డర్ చెప్పను? నో నో ఇప్పుడేం వద్దు. మనం వద్దన్నా మనం బిల్ చేసే వరకు వాళ్ళు ఒప్పుకోరు. సో ఏదో ఒకటి చెప్పాలి. తప్పదు. దెన్ ఐల్ హావ్ కాఫీ. బ్రో, ఆహ్, 2 కాఫీ, షుగర్ తక్కువేయండి. థాంక్ యూ. నేను షుగర్ తక్కువ తీసుకుంటా అని మీకెలా తెలుసు? కమ్ ఆన్. ఈ రోజుల్లో అందరూ డైట్ చేసి షుగర్స్‌ని కట్ చేస్తున్నారు. సో నువ్వు కూడా షుగర్స్ తగ్గించావేమో అని చెప్పాను. సింపుల్ అంతే. గుడ్. హ్మ్. బై ద వే మీరు బయట చూడ్డానికి చాలా బాగున్నారు. అంటే ఫోటోస్‌లో బాగాలేనా? నో, నో. ఐ డజంట్ మీన్ దట్. ఫేస్‌కి ఫిల్టర్స్ వేసే ఈ కాలంలో ఏ ఫిల్టర్ లేకపోయినా ఇంత అందంగా ఉన్నారు. మీలాంటి వాళ్ళు నాకు దొరకడం నేను చేసుకున్న అదృష్టం. హ్మ్. ఫ్లర్ట్ కూడా చేస్తారా మీరు? చేస్తాను. బట్ నచ్చిన వాళ్ళతో మాత్రమే. సో ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో ఫ్లర్ట్ చేశారేంటి? ఓహ్! నో వన్. హా! అదేంటి? ఫ్లర్ట్ చేయాలంటే నా మనసుకి నచ్చాలి గదా! బై ద వే ఐ యామ్ సో సారీ. చాలా లేట్ చేయించి ఉంటాను. క్యాబ్ దొరకలేదు. నేనింకా నువ్వు సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చావనుకున్నా. రావచ్చు కానీ పాస్ట్‌లో ఒక యాక్సిడెంట్ అయింది. సో దాని తర్వాత డ్రైవ్ చేయడం మానేశాను. దట్స్ గుడ్. హా! ఐ మీన్ మనం సిటీలో ఉంటున్నాం. అండ్ దట్ టూ ఇంతమంది డ్రైవర్స్ ఉండగా మనం డ్రైవ్ చేసుకుంటూ అంత స్ట్రెస్‌లో అది కూడా ఎంత ట్రాఫిక్‌లో ఎందుకు అని నా ఫీలింగ్. సరే మీరు చెప్పండి. హౌ ఈస్ ఎవ్రీథింగ్ గోయింగ్ ఆన్? ఎలా అవుతుంది అంతా? ఆల్ గుడ్. మనం పెళ్లి విషయం మాట్లాడక ముందే నీతో ఇంకొక విషయం గురించి మాట్లాడాలి. హ్మ్. చెప్పండి. యాక్చువల్లీ నా పాస్ట్‌లో హ్మ్. పాస్ట్‌లో ఐ హాడ్ ఎ బ్యాడ్ పాస్ట్. ఐ మీన్ ఒక బ్యాడ్ బ్రేకప్ ఉంది. ఓకే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నా లైఫ్ పార్ట్నర్‌తో నేను చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉందాం అనుకుంటున్నా. సో ఇదంతా నీతో ముందే మాట్లాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. బ్యాడ్ అని మీరే అంటున్నారు కదా! సో
అదంతా తెలుసుకోవడంలో అర్థమే ఉంది, అవసరం లేదు. తెలుసుకోవడంలో నీకు అవసరం లేకపోయినా చెప్పాల్సిన బాధ్యత నాకుంది కదా. సో ఇదంతా మీతో ముందే మాట్లాడుకుంటే బెటర్ అని నా ఫీలింగ్. సరే, మీ మనసులో ఉన్న పెయిన్ పోతుంది అంటే చెప్పండి. ఐఎమ్ రెడీ టు హియర్. యాక్చువల్లీ మేము లవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కానీ పోను పోను రిలేషన్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, చిన్న చిన్న గొడవలు వచ్చి అది బ్రేకప్ వరకు వచ్చింది. ఓ, ఐఎమ్ సో సారీ. నో నో, మీరెందుకు సారీ చెప్తున్నారు? తప్పు నాది. నా యాంగర్ ఇష్యూస్ వల్ల పాపం తనకి నేను బ్రేకప్ చెప్పేశాను. చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, చాలా బాగా లవ్ చేసుకున్నాం. బ్రేకప్ అయ్యాక మా ఫ్యామిలీ, మా రిలేటివ్స్ చాలా ట్రై చేశారు కొత్త మ్యాచెస్ తెచ్చి. బట్ నేను ఎవరికి కనెక్ట్ అవ్వలేకపోయా. మళ్ళీ ఎప్పుడైతే నువ్వు టెక్స్ట్ చేసావో అప్పుడు వచ్చిన ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్ ఉంది చూడు, చాలా బాగుంది అసలు. మళ్ళీ ఇప్పుడు నిన్ను వదులుకుంటే మళ్ళీ ఇలాంటి అమ్మాయి నాకు మళ్ళీ దొరకదురా అనిపించింది. అందుకే ఓకే చెప్పాను. అంతే, ఇదే నా లవ్ స్టోరీ. ఇంతకన్నా ఎక్కువ చెప్తే ఏదో బిల్డప్ చేస్తున్నా అనుకుంటారు. ఇదంతా నీకు ముందే చెప్పేస్తే ఒక క్లారిటీ ఉంటుందని చెప్తున్నా. ట్రాన్స్పరెంట్ గా ఉంటాను అంటే ఏంటో అనుకున్నా, మరీ ఇంత ఓపెన్ గా ఉంటే కష్టం అండి. అయినా మీరు ఇదంతా చెప్పినా చెప్పకపోయినా మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని. మిమ్మల్ని ఫస్ట్ టైం మ్యాట్రిమోనీలో చూడంగానే నచ్చేశారు. అండ్ నా మెసేజ్ కి రిప్లై ఇవ్వంగానే యు ఆర్ మైన్ అని ఫిక్స్ అయిపోయాను. కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పి పిలిచాను. పెళ్లికి ముందు ఇలాంటి పాస్ట్ అందరికీ ఉంటుంది, కానీ రేపు అనే రోజు మీరు ఎలా చూసుకుంటున్నారు అనేదే పాయింట్. మీరు ప్రేమించిన అమ్మాయి గురించే ఇంత బాగా చెప్తుంటే రేపు నన్ను పెళ్లి చేసుకున్నాక ఎంత బాగా చూసుకుంటారో అర్థం చేసుకోగలను. ధ్రువ్, Huh. ఉన్నారా? సారీ, చెప్పండి. ఏమైంది? ఆల్ ఓకే? యా యా చెప్పండి. సరే, మీ వాళ్ళతో మా పేరెంట్స్ తో మాట్లాడమని చెప్పండి. ష్యూర్, చెప్తాను. ఇంకేమైనా చెప్పాలా మీరు? మీరు ఇంకేమైనా చెప్పాలా? నా గురించి ఏముంటుంది, మీలాగా చెప్పుకోవడానికి పాస్ట్ ఏం లేదు నాకు. ఒక సింపుల్ నార్మల్ అమ్మాయిని అంతే. హలో, ఏమైంది? సారీ, ఏదో ఆలోచించుకుంటూ ఉండిపోయా. అంతా ఓకేనా? యా, ఆల్ గుడ్. సరే మరి, ఇప్పటికే చాలా లేట్ అయింది, నేను వెళ్తాను. అప్పుడే వెళ్ళాలా? అప్పుడే నన్ను వదిలి ఉండలేకపోతున్నారా? ఆ, అది కూల్ కూల్, ఇంటికి వెళ్ళాక నేనే మీకు కాల్ చేసి చెప్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అట్లీస్ట్ కింద క్యాబ్ వచ్చినంత వరకైనా మీకు తోడుగా ఉండొచ్చా? షూర్. సరే. ఎంతసేపు వెయిట్ చేయాలి? ట్రాఫిక్ లో స్ట్రక్ అయ్యాను రా. ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటావా? ఒక్కసారి కూడా తప్పు ఒప్పుకోవా? ఇప్పుడు ఏంటి, వచ్చాను కదా, ఎప్పుడు ఏదో గొడవకే చూస్తావు. ధ్రువ్, ధ్రువ్, ఏంటంత సైలెంట్ గా ఉంటావు? ఏదో ఒకటి మాట్లాడు. ఏం మాట్లాడాలి? అది కూడా నువ్వే చెప్పు, అదే మాట్లాడతా. నువ్వు నాతో చెప్పకుండా మీ ఫ్రెండ్స్ తో గోవా ట్రిప్ వెళ్ళావా? మీతో ఆ ప్రీతి కూడా వచ్చిందా? అవును, వచ్చింది. అసలు గట్టిగా మాట్లాడుకుంటే తనే ఆ ట్రిప్ ప్లాన్ చేసింది. ఇప్పుడు ఏంటి, ఫ్రెండ్స్ తో ట్రిప్ వెళ్ళడం కూడా తప్పేనా? దాంతో ఎందుకు వెళ్ళావు అది చెప్పు.
అరే వెళ్ళాను, ఫ్రెండ్స్ పిలిచారు కాబట్టి వెళ్ళాను. అయినా నువ్వు అనుకున్నట్టు అక్కడ తప్పుగా ఏం జరగలేదు. తప్పు జరిగిందని అనట్లేదు. నువ్వు నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళావు అది చెప్పు. ఇప్పుడు ఏంటి, ప్రతి దగ్గర నీ పర్మిషన్ తీసుకొని ప్రతిదీ చెయ్యాలా? నీ పర్మిషన్ లేకుండా ఎక్కడికి వెళ్ళొద్దా? అయినా నా లైఫ్ లో నీ కమెంటింగ్ ఏంటి? అసలు నీ పెత్తనం ఏంటి? ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? పెత్తనం ఏంటి? రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా. అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, అది వద్దు, ఇది వద్దు, ప్రతిదీ నీకు నచ్చినట్టే చెయ్యాలా? ఇదంతా నా వల్ల కాదు. నేనెప్పుడు నిన్న అలా కంట్రోల్ చేయాలి అనుకోలేదు. అయినా నీకు అలా అనిపిస్తే నేనేం చేయలేను. మన రిలేషన్షిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి నీకు చెప్తూనే ఉన్నా ట్రాన్స్పరెంట్ గా ఉందామని. విన్నావా? ప్రతిదానికి సైలెన్స్ ఆన్సర్ కాదు, మాట్లాడు ధ్రువ్. ఇప్పుడు ఎందుకంత సీన్ క్రియేట్ చేస్తున్నావు? సడన్ గా ట్రిప్ ప్లాన్ చేశారు, వెళ్ళాను. వెళ్ళి వచ్చాక కలిసి నీతో కూర్చొని మాట్లాడి చెప్దాం అనుకున్నా. అంత టైం ఎక్కడిచ్చో పై చేసి దొబ్బించుకున్నావు. నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి మరి. అయినా వదిలిపోయింది కదా, మళ్ళీ ఎందుకు వచ్చింది? దాన్ని కవర్ చేయడానికి నువ్వెందుకు నాతో అబద్ధం చెప్తున్నావు? అంటే దాని మీద నీకు ఇంకా మోజు తీరలేదా? రవి, ఏంట్రా అరుస్తున్నావు? నువ్వు చేసిందే కదా మాట్లాడుతున్నా. అది కాదా రవి, తను ఎవరినో లవ్ చేసి దొబ్బించుకుంది, బ్రేకప్ అయిందంట, ఏదో డిప్రెషన్ లో ఉందంట. ఆ మధుగాడు నిఖిల్ గాడు కలిసి ఇదంతా ప్లాన్ చేశారు. అక్కడికి వెళ్ళేంత వరకు నాకు కూడా ఇదంతా తెలియదు. మరి తెలిసినప్పుడు నాకెందుకు చెప్పలేదు? రవి, అందరూ మనల్ని చూస్తున్నారు, ఆపే. ఎందుకు ఆపాలి? చూడని, వినని, నీ భాగవతం కూడా అందరికి తెలియాలి కదా. ఇప్పటికే నీ లిమిట్స్ క్రాస్ చేసి చాలా మాట్లాడావు. మర్యాదగా చెప్తున్నా, ఇక్కడతో ఆపే. ప్రేమించినప్పుడు లేని లిమిట్స్ తప్పు చేసాక వచ్చేసాయా? మీ అబ్బాయిలందరూ ఒకటే, దొరకనంత వరకు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసేస్తారు. తీరా దొరికేశాక ఇలా లిమిట్స్ క్రాస్ చేస్తున్నామంటూ గొడవ పడతారు. సేమ్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లాగా. ఛీ! ఆ లత్కోర్ గాడితో నన్ను అస్సలు కంపేర్ చేయక చెప్తున్నా. ఆడొక వేస్ట్ ఫెలో. నేను ఎప్పుడైనా మన రిలేషన్ లో నీ ఎక్స్ గురించి కానీ నీ పాస్ట్ గురించి కానీ ఎప్పుడైనా నీ మీద చేయి చేసుకున్నానా? నేను కంపేర్ చేయట్లేదు, వాణ్ణి మించిపోయావంటున్నా. తప్పంతా నాదే అన్నట్టు మాట్లాడుతున్నావేంటి? నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పృథ్వీ గారిని ముంచేసిపోయావని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. అది నీకు తెలుసా? అసలు తప్పు మాలో కాదే, నీలో ఉంది. ప్రపంచంలో ప్రతి నా కొడుకు చెప్పేది నమ్ముతావు, నేను చెప్పేది మాత్రం నమ్మవు. ఇదే నా లవ్ అంటే, ఇదే నా కేరింగ్ అంటే. అదిగో ట్రిప్ సరిపోలేదనుకుంటా, ఇంటికి రమ్మని కాల్ చేస్తున్నట్లుంది. నీకు ఏం తెలీదు, తెలియకుండా నోరు జారక చెప్తున్నా. ప్రీతి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నాకు నువ్వంటే అలాంటి ఫీలింగ్స్ లేవు, నన్ను వదిలే. అరే నేను మధు మాట్లాడుతున్నా. అరే ప్రీతి ఫోన్ నీ దగ్గర ఎందుకు ఉందిరా? ప్రీతి సూసైడ్ చేసుకుందిరా. అరే ఏం మాట్లాడుతున్నావురా? తన వల్ల నీ రిలేషన్షిప్ ఎక్కడ ప్రాబ్లం అవుతుందా అని సూసైడ్ చేసుకుంది. అరే ఏంట్రా, నన్ను ఒక్కసారి కూడా ప్రశాంతంగా ఉన్నవరా? ఇక్కడ ఒక ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటున్నా అంటే ఇంకో ప్రాబ్లం తెచ్చి పెడతారు. చీ దీనమ్మా. వస్తున్నా 10 minutes లో, పెట్టు ఫోన్. ఇప్పుడు నువ్వు వెళ్ళావంటే మర్యాదగా ఉండదు చెప్తున్నా. ఏంటి బెదిరిస్తున్నావా? బెదిరించట్లేదు, క్లారిటీ ఇస్తున్నా. తన
నేనా? అసలు ఏ సిచ్యువేషన్ లో ఏం మాట్లాడాలో కొంచెం కూడా తెలియదా నీకు? నువ్వు ఇప్పుడు వెళ్ళావంటే ఇంకా లైఫ్ లో నీకు కనపడను. హే, తను చావు బతుకుల మధ్య ఉంది. నేను వచ్చాక నీతో మాట్లాడతా. బాయ్. చూడు, నేను చాలా సీరియస్ గా చెప్తున్నా. నీకేమన్నా పిచ్చా, మెంటలా? అక్కడ ఒక సాటి ఆడపిల్ల చావు బతుకుల మధ్యలో ఎమర్జెన్సీలో ఉంటే అర్థం కావట్లేదా? వదులు. రే బంటి, ఏం జరిగింది? అదే నీకు తర్వాత చెప్తాను, వెళ్ళరా. ఏమైంది? అరవి ర్యాష్గా డ్రైవ్ చేసి వెళ్తా ఉంటే సడన్గా రోడ్డు ఏదో బాగోలేదంట. అరవికేం కాలేదు కదా? స్కూటీ డివైడర్ గుద్దింది. అదేరా, అరవి సేఫే కదా, అంటే వెళ్ళి చూడొచ్చు కదా. అంటే అది కాదు మచ్చ, ఒక మాట. హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం వల్ల తలకి బాగా గట్టిగా దెబ్బ తగిలింది. బానే ఉంది కదరా, ఇందాకే మాట్లాడాం. బానే ఉంటది, నేను చూసొస్తా. అరే అది కాదు, నువ్వు ఇంటికి వెళ్ళు, నేను మార్నింగ్ అప్డేట్ చేస్తాను. వెళ్ళు. ఇందాకే కలిసాంరా, నేను వెళ్ళి ఒకసారి కలిసి వస్తా. నాకు అర్థమైందిరా, లోపల నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళి, నేను అరే, మాట్లాడతాను. తను నా మీద కోపంగా ఉంది, ఒకసారి నేను మాట్లాడొస్తే మొత్తం సెట్ అయిపోద్ది. అరే ప్లీజ్, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు ఇప్పుడు ఉంటాం కరెక్ట్ కాదు. ఇంటికి వెళ్ళు, నేనే అప్డేట్ చేస్తా, చెప్తాను వెళ్ళు. అరే జస్ట్ స్కిడ్ అయి పడింది కదరా. అరే చెప్తే అర్థం కదా, బతికే ఛాన్స్ 0.1%. మరి వదిలి వెళ్ళు, నేను మార్నింగ్ కల్లా అప్డేట్ చేస్తాను, వెళ్ళు. అలా కాదురా, ఒకసారి వెళ్ళి కలుద్దాంరా. మచ్చ, ఇప్పుడు నువ్వు కలవాలన్నా కూడా కలవలేవు మచ్చ. చెప్పేది రా, నిన్ను లోపల రానికూడదని అలా అక్క ఆపిందిరా నిన్ను. అరే ఒక్కసారి నేను వెళ్ళి మాట్లాడతా, సెట్ అయిపోద్ది. లోపల నేను రానికూడదని చెప్పి వాళ్ళ అక్క సెక్యూరిటీని ఆ పెట్టి. లెక్క వర్రా మా మధ్యలో. అర్వి నా లవర్, నా గర్ల్ ఫ్రెండ్ రా, తను నాది. రేపు మార్నింగ్ మాట్లాడదాం, ప్లీజ్ ప్లీజ్ ఇండ్రా. ఇంకేం మిగిలిందని వచ్చావరా? చచ్చిందో లేదో చూడ్డానికి వచ్చావా? అలా కాదు మేడం, ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతా మేడం, ప్లీజ్. చూసి ఏం చేస్తావురా? చూస్తే తను నిన్ను చూసి గుర్తుపట్టాలి కదా. నా అర్వి నన్ను గుర్తుపట్టకపోవడం ఏంటి? అవునరా, నువ్వు అన్న మాటలకి ర్యాష్ డ్రైవింగ్ చేసి ప్రాణం మీదకి తెచ్చుకుంది. ఇప్పుడు సర్జరీ జరుగుతుంది. సర్జరీ ఏంటండి? ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపో. ప్లీజ్ మేడం, ఒక్కసారి నన్ను చూడనివ్వండి ప్లీజ్. రే, నీకు చెప్తే అర్థం కాదా? చిన్నప్పుడే పేరెంట్స్ని పోగొట్టుకున్నాం, ఇప్పుడు తన్ని కూడా పోగొట్టుకోమంటావా? దయచేసి మా లైఫ్ నుంచి వెళ్ళిపోరా. మళ్ళీ కలవడానికి ట్రై చేసావనుకో. ఒక్కసారి చూసి వెళ్ళిపోతా ప్లీజ్ మేడం, ఐమ్ బెగ్గింగ్ యూ. ధ్రువ్, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. వెళ్ళలేదో పోలీసులు కంప్లైంట్ చేస్తాం. నా వల్లేరా. అరవి! హలో, నేను ధ్రువుని మాట్లాడుతున్నా. అరవి నన్ను రేపు కలుద్దాం అంటుంది కాఫీ షాప్లో. అరవి నీకు కాల్ చేయడం ఏంటి? తనకి జరిగిందంతా చెప్పేశావా ఏంటి? లేదు, మ్యాట్రిమోనీలో నా ప్రొఫైల్ చూసి నన్ను కాంటాక్ట్ అయ్యింది. తన్ని కలిసే ముందు నన్ను ఒకసారి కలుస్తావా? ష్యూర్. హాయ్. ఎలా ఉన్నావు? తను ఎలా ఉంది? యాక్సిడెంట్ అయ్యాక పాస్ మొత్తం మర్చిపోయింది.
నువ్వు తనకి గుర్తు కూడా లేవు. ఇట్స్ రెట్రోగేడ్ అమ్నీషియా. అసలు మేమెవరో కూడా గుర్తుపట్టలేదు. చిన్నప్పుడు వీడియోస్, ఫొటోస్ చూపిస్తే అప్పుడు నమ్మింది. అయినా నువ్వు బ్రేకప్ చెప్పాలనుకున్నావు కదా, తన దారి తనది, నీ దారి నువ్వు చూసుకుంటే బెస్ట్ ఏమో. ఎవరు చెప్పాను నేను తనకి బ్రేకప్ చెప్పానని? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన మీద ఉన్న ప్రేమ కొంచెం కూడా తగ్గలేదు, తగ్గదు కూడా. తన లైఫ్లో నేను చీటర్లో మిగిలిపోవడం కన్నా తనకి నచ్చినట్టు మారి, తనకి నచ్చినట్టు ఉండి, తనతో లవ్ రీస్టార్ట్ చేయడం చాలా బెటర్ అనిపిస్తుంది. ధ్రువ్, ఎంతవరకు జరిగింది చాలదా? ఇంకా ఈ రిలేషన్షిప్ ప్రెషర్ తనకు అవసరమా? ఒకప్పుడు నేను తనకి నచ్చినట్లు లేను కాబట్టి నన్ను వదిలేసింది. ఇప్పుడు నేను తనకి నచ్చినట్టు మారి తన కోసమే తనతో ఉంటే అయినా నన్ను ఒప్పుకోదా? సి, నేను మీ ఇద్దరిని దూరం చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ అరవి యాక్సిడెంట్ తర్వాత తను గతం మర్చిపోయి పిచ్చిదానిలాగా ఇంట్లో ఉంటే చూసి తట్టుకోలేకపోయాం. చనిపోవాలనిపించింది. కానీ నేను కూడా పోతే తనకెవరుంటారు చెప్పు. అరవి గురించి చెప్పి నిన్ను బాధ పెట్టడం అనవసరం అనిపించింది. నాకు తను చాలాసార్లు గుర్తొచ్చి తను ఎలా ఉందో తెలుసుకుందామని, తనకి చూడాలనిపించి మిమ్మల్ని చాలాసార్లు కాంటాక్ట్ అవుదాం అనుకున్నా. కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వలేదు. ఇంతవరకు మీరు తన కోసం చాలా చేశారు, చాలా బాగా చూసుకున్నారు. ఇక్కడి నుంచి నేను తనకి ఏ ఇబ్బంది పెట్టకుండా, ఏ బాధ పెట్టకుండా చూసుకుందాం అనుకుంటున్నా. అది కూడా మీకు ఇష్టమైతే. నేను వద్దని ఆపిన యూనివర్స్ మిమ్మల్ని కలపాలని ప్లాన్ చేస్తుంది. మేబీ దీన్నే డెస్టినీ అంటారేమో. మా లవ్ని రీస్టార్ట్ చేయడానికి నాకున్న వన్ అండ్ ఓన్లీ లాస్ట్ ఛాన్స్ ఇది. ఓకే, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు హ్యాపీగా ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను మీకు మాటిస్తున్నా, ఇంకా మీ చెల్లికి ఏ బాధ లేకుండా లైఫ్ లాంగ్ నేను చాలా బాగా చూసుకుంటా.